ఎక్స్పెరిమెంటల్‌గా చేశారు కాబట్టి. అంటే పోటాపోటీ ప్రతి ఓటు కౌంట్ అయ్యే పరిస్థితి వస్తే ఇలాంటివి చాలా సమస్య అవుతుందండి. అవును. లేకపోతే ఇవి లేకుండా కూడా అయిపోతుంది. సరే, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అన్నది చాలా ఉత్కంఠగా సర్వేలు అవనియండి, చాలా అంశాలు మనం ప్రస్తావించాం. పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికల్లా ఎందుకు అంత ఆసక్తి చూపించట్లేదు ఈ సర్వే సంస్థలన్నీ? అసెంబ్లీ మనకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విధానాలు అదంతాను రాజకీయ పోటీ వేడి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వైసీపీ, టీడీపీ, అంతేకాకుండా జనసేన కూడా కలిసి, బీజేపీ కూడా కలిసి, సో కూటమి వైసీపీ అనేది దీని మీదే ఉంది. మీకు పోటీ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మీకు ఆసక్తి కూడా ఎక్కువ ఉంటుంది. మూడోది ప్రత్యక్షంగా ప్రభావం చూపించేటటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటుంది. సో ఈ అన్ని కారణాల వల్ల మూడోది రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకసారి ఓడిపోయారు, రెండోసారి కూడా ఓడిపోతే ఇంకా చాలా కష్టమైన ఫీలింగ్ కూడా, ఒక భయం, కనిపించని ఒక అదృశ్యమైన ఆందోళన కూడా ఆ పార్టీలో ఉంది. సో ఈ కారణాలన్నీ పవన్ కళ్యాణ్కి ఏమో ఇది అరంగేట్రం లాంటిది, అంటే ఒక విధంగా ఉండటానికి 10 ఏళ్ళ నుంచి ఉన్న వీళ్ళకేమో నిలబడడానికి మనుగడకు సంబంధించింది. జగన్మోహన్ రెడ్డికి ఓకే, ఆయన వయసు ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్ కాబట్టి ఇప్పటికే 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చూసాడు, హీ కెన్ వెయిట్, కానీ ఉన్న అధికారం కాపాడుకోవాలి అనేది కూడా ఉంటుంది కదా ఆయనకి. కాబట్టి ఈ రీత్యా మూడోది ఎప్పుడు ప్రత్యక్ష అసెంబ్లీ ఎన్నికల మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. లోక్సభ ఎన్నికల మీద కూడా ఇప్పుడు నేను ఇందాక అదే కదా చెప్పింది, రేపు వచ్చే ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ మంది లోక్సభ ఎక్కువగా చెప్తారు. ఇప్పుడు ఉన్న వాటిలో కూడా అవి ఉన్నాయి. ఉదాహరణకు వాళ్లకు 300కు మించి రావని అంటున్నప్పుడు కీలకమైన అంశం ఏమంటే ఉత్తర భారతంలో తమ సీట్లు తగ్గుతాయి కాబట్టి మేము దక్షిణాన మేకప్ చేసుకుంటామని బీజేపీ ఒక ప్రచారం చేసింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా 3 వస్తాయన్న వాళ్ళు, లేకపోతే ఇన్ని వస్తాయన్న వాళ్ళు ఉన్నారు. అది పూర్తిగా 3 పార్లమెంట్ అసెంబ్లీ సీట్లే 4 ఉన్నాయి వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు 3 పార్లమెంట్ సీట్లు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి, ఇట్లాంటి సందేహాలు కూడా ఉన్నాయి. సో దాన్ని సందేహించినప్పుడు మొత్తం ఆ స్టడీని అంతా కూడా సందేహించాల్సిన పరిస్థితి వస్తుంది. బీజేపీ దక్షిణ భారతంలో పెద్దగా ఫోర్స్గా షైన్ అయ్యే అవకాశం ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్తో సహా. అందుకని ఆంధ్రలో జగన్ పవన్తో పొత్తు గురించే మాట్లాడుతున్నారు, కానీ బీజేపీతో పొత్తు పెద్ద ఫ్యాక్టర్ అనే ఫీలింగ్ ఏం లేదు. ఇంకా నెగిటివ్ అని కూడా చాలా ఉండింది, అందరూ నెగిటివ్ అన్నారు. పోలింగ్ దగ్గర పడిన కొద్దీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకోటో ఏదో వచ్చి ఈ పాయింట్ పక్కకు పోయింది. కానీ మిగిలిన దేశంలోనే నేను మీతో ఒకరోజు అన్నాను, నేను దేశంలో వాళ్ళే దెబ్బతింటున్నారు అంటుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్ధరించడం ఎలా సాధ్యం అని. దట్ ఈస్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్. అది ఇప్పటికీ అలాగే ఉంది. అవన్నిటికీ మనకు రేపు కొంత సూచాయిగా సమాధానం లభిస్తుంది. ఓకే సార్, ఏంటి ఏబి వెంకటేశ్వరరావు సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నాడు ఆయన. నిజంగా మంచిదే, అది కథ సుఖాంతం అన్నట్టుగా. అది ఒక తీవ్రమైన రాజకీయ ఘర్షణ, బ్యూరోక్రసీకి జగన్ ప్రభుత్వానికి మధ్యలో జరిగిన ఘర్షణ. దీంట్లో కేంద్రం పాత్ర కూడా ఉంది. అంటే ఆయన ఇజ్రాయెల్ నుంచి ఒక పరికరాలు చేయటం కోసం తన కొడుకు కంపెనీకి ఇప్పించడానికి ఇదంతా చేశారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఈ ఆరోపణ కూడా మాకు పైనుంచి వచ్చింది, మాది కాదని వీళ్ళు అంటారు. ఏదైతే దాని ప్రకారం మేము కొనుగోలే చేయలేదు కదా, అటువంటిప్పుడు తప్పేముందని వాళ్ళు అంటారు. అన్డ్యూ పద్ధతిలో మీరు ఒత్తిడి పెట్టి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు అన్న ఆరోపణ, దాని మీద సస్పెండ్ చేశారు. ఒకసారి సస్పెండ్ చేశారు, 2 ఏళ్ల కాలం అయిపోయినా ఎవరు గమనించలేదు. ఆయన దాన్ని పాయింట్అవుట్ చేస్తే సుప్రీంకోర్టు ఇంతకు మించి చేయడానికి లేదు, తీసుకోండి అన్నారు. సో తీసుకొని మళ్ళీ సస్పెండ్ చేశారు. ఒకటే కారణం మీద 2 సార్లు ఎలా సస్పెండ్ చేస్తారు? ఫర్దర్